హలో, నేను మిస్ రావు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకవేళ తల్లిదండ్రులను గనక పిల్లలు చూడకపోతే వాళ్ళకి రాసిచ్చినటువంటి ఆస్తుల్ని మళ్ళా తిరిగి తీసుకోవచ్చు. దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. కారణం ఏంటంటే మారినటువంటి ఆధునిక పరిస్థితులు, విదేశాలకి పిల్లలు వెళ్ళటం, స్వదేశంలో తల్లిదండ్రులు ఉండటం, అలాగే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్న చెల్లెళ్ళ మధ్య, అన్న తమ్ముళ్ళ మధ్య కుటుంబ వివాదాలు రావడం, పర్యవసానంగా తల్లిదండ్రులను చూడకపోవటం. నిన్నగాక మొన్న చూసాం, తండ్రిని అనాథగా వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంటే కూతురు వచ్చి కారులో తీసుకుపోతున్నటువంటి వైరల్ వీడియో మనం చూసాం. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులని చూడనటువంటి ఉద్యోగులను కూడా ప్రమోషన్ లేకుండా చేయాలి అనేటువంటి ప్రపోజల్ కేసీఆర్ గారు ఒక సందర్భంలో పెట్టారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలాంటిది ఉద్యోగులు కూడా పెట్టాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఒక ఆలోచన. ఎందుకంటే చాలామంది ఉద్యోగులు తల్లిదండ్రులను చూడకుండా, తల్లిదండ్రులకి కనీసం సౌకర్యాలు కానీ లేదంటే కనీసం బాధ్యతగా వాళ్ళని చూసుకోకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి చాలామంది విషయంలో. వీటన్నిటికి సంబంధించి కుటుంబ వివాదాల కారణం, ఆస్తులనేమో తల్లిదండ్రుల నుంచి తీసుకుంటారు, వాళ్ళు మాత్రం చూడరు. ఆస్తులు రాసిచ్చారు, అయిపోయింది, ఇక ఆస్తులు మన దగ్గర ఉంటాయని చెప్పి అనుకుంటారు పిల్లలు. కానీ సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల ప్రకారం, తాజా ఆదేశాల ప్రకారం తిరిగి మళ్ళా ఆస్తులు తీసుకోవచ్చు తల్లిదండ్రులు. ఎలా తీసుకుంటారంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఆర్డీఓ దగ్గర కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేస్తే వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్ నిజమని చెప్పి ఆర్డీఓ నిర్ధారణకు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి సజెస్ట్ చేస్తారు. అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ రిజిస్టర్ చేసినటువంటి పత్రాలన్నింటినీ రద్దు చేస్తారు. దాంతో తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులను బదలాయిస్తూ చేసినటువంటి రిజిస్టర్స్ అన్నీ కూడా రద్దు అవుతాయి. ఇది చట్టం క్లుప్తంగా. ఇక అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు చూడనటువంటి వాళ్ళు ఉన్నారు. పెన్షన్ల కోసం తల్లిని తండ్రిని కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, సామాజిక పెన్షన్ల కోసం. అలాగే ఉద్యోగాల్లో బాగా స్థిరపడి కోట్ల రూపాయల అవినీతి సంపాదించినటువంటి వాళ్ళు కూడా తల్లిదండ్రులు చూడనటువంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగుల్లో కూడా చాలామంది తల్లిదండ్రుల్ని చూడకుండా వాళ్ళ అనాథాశ్రమంలో వదిలిపెట్టినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో పిల్లల మీద వాళ్ళకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులకి వాళ్ళని చూడలేదు అని చెప్పి భావన కలిగిన మీరు ఇమీడియట్గా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేస్తే మీ ఆస్తులు మీకు వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది పిల్లలకి. అందుకే ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు అమలు చేస్తుంది, రాష్ట్రాలకు కూడా అమలు చేయమని చెప్పింది. సో దీనికి సంబంధించి అసలు ఏంది చట్టం అనేది మనం చూద్దాం. తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007పై కఠినమైన వైఖరిని తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఈ చట్టం సీనియర్ సిటిజన్లను రక్షించడానికి రూపొందించబడింది. ముఖ్యంగా సంరక్షణ పొందే షరతులపై వారు ఆస్తిని బదిలీ చేసినప్పటికీ తర్వాత నిర్లక్ష్యం చేయబడిన సందర్భాల్లో చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం ఒక వృద్ధ వ్యక్తి ఆస్తిని ఎవరికైనా బదిలీ చేస్తే వారు జాగ్రత్తగా చూసుకుంటామని ఒప్పందం కుదుర్చుకుంటే బదిలీదారుడు ఈ బాధ్యతను నెరవేర్చడం విఫలమైతే ఆ బదిలీని మోసపూరితంగా పరిగణించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ బదిలీ చెల్లదని ప్రకటించమని సీనియర్ సిటిజన్ అభ్యర్థించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో వృద్ధ తల్లిదండ్రులకు ఆస్తిని తిరిగి ఇచ్చేలా ఆదేశించే అధికారం ట్రిబ్యునల్కు ఉందని సుప్రీంకోర్టు ధృవీకరించింది. సో వనిత కేసులో సీనియర్ సిటిజన్ రక్షణకు నిర్ధారించడానికి అవసరమైన మరియు సముచితమైతే చట్టం కింద ఉన్న ట్రిబ్యునల్లు తొలగింపునకు ఆదేశించవచ్చని ఈ కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల చట్టం కింద ఏర్పడిన ట్రిబ్యునల్లు సెక్షన్ 23 కింద అధికార పరిధిని వినియోగించుకుంటూ స్వాధీనాన్ని బదిలీ చేయమని ఆదేశించలేమని చెప్పలేము. ఇది వృద్ధులకు వేగవంతమైన, సరళమైన మరియు చౌకైన పరిష్కారాలను అందించడం అనే చట్టం యొక్క ఉద్దేశం మరియు లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. అటువంటి అధికారాలు లేకుండా 2007 చట్టం సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూర్చేదాన్ని ఉద్దేశాన్ని
సాధించడంలో విఫలమవుతుందని తీర్పు నొక్కి చెప్పింది. వృద్ధుల హక్కులను పరిరక్షించడం మరియు వారికి సరళమైన మరియు ప్రభావవంతమైన చట్టపరమైన పరిష్కారాలను అందించడం యొక్క ప్రాముఖ్యతను న్యాయమూర్తులు సిటి రవికుమార్ మరియు సంజయ్ కరోలతో కూడిన ధర్మాసనం పునరుద్ఘాటించింది 2007లో. ఈ కేసులో ఊర్మిళ దీక్షిత్ అనే వృద్ధ మహిళ మరియు ఆమె కుమారుడు సునీల్ శరణ్ దీక్షిత్ మధ్య వివాదం జరిగింది. ఊర్మిళ 1968లో ఒక ఆస్తిని కొనుగోలు చేసి తర్వాత తన కొడుకు పేరు మీద గిఫ్ట్ డీడ్ను జారీ చేసింది. ఈ డీడ్లో షరతు ఏమిటంటే ఆమెకు పోషణ అందించాలి. అయితే తనను నిర్లక్ష్యం చేశారని, దుర్వినియోగం చేశారని ఊర్మిళ ఆరోపించింది. దీని ఫలితంగా ఆమె దస్తావేజును రద్దు చేయాలని కోరింది. ఊర్మిళకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మరియు ఛత్తర్పూర్ కలెక్టర్ నిర్ణయాలతో చట్టపరమైన ప్రయాణం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ హైకోర్టులోని సింగిల్ జడ్జి కూడా ఊర్మిళకు మద్దతు ఇచ్చారు. అయితే హైకోర్టులో డివిజన్ బెంచ్ తర్వాత ఈ నిర్ణయాలను రద్దు చేయడంతో ఆమె సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టు తన నిర్ణయంలో 2007 చట్టం యొక్క ఉద్దేశాన్ని హైలైట్ చేసింది. సెక్షన్ 23 చట్టం యొక్క లక్ష్యాలను దగ్గరి సంబంధం కలిగి ఉందని, ఆస్తిని బదిలీ చేసిన తర్వాత నిర్లక్ష్యం ఎదుర్కొనే వృద్ధ పౌరులను రక్షించడం దీని లక్ష్యమని స్పష్టం చేసింది. సో ఈ కేసులో కొడుకు గిఫ్ట్ డీడ్ యొక్క షరతులను పాటించడం విఫలమయ్యాడని, దాన్ని రద్దు చేయడాన్ని సమర్థిస్తున్నాడని సుప్రీంకోర్టు చెప్పేసింది. సో ఫిబ్రవరి 28, 2025 నాటికి ఈ ఆస్తిని ఊర్మిళ దీక్షిత్కు తిరిగి అప్పగించాలని మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదేశించింది. ఊర్మిళ తరఫున సీనియర్ న్యాయవాది వి మోహన్ వాదించారు. ప్రతి వాదుల తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ హాజరయ్యారు. ఇది ఈ కేసు యొక్క సంబంధం. సో ఆ కేసుకు సంబంధించి మొత్తం ఒక ఆర్డర్ జారీ చేశారు. ఎవరైనా సరే వృద్ధ తల్లిదండ్రులు కనుక పోషించకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తుల్ని మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు. 1, 2 దీనికి మరింత పొదును పెడుతూ ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైనా లేదా ప్రైవేటు ఉద్యోగులైనా తల్లిదండ్రులు కనుక చూడకపోతే ఆయా సంస్థలకు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే వాళ్ళ ప్రమోషన్స్ లేదా వాళ్ళ శాలరీలో కొంత భాగం ఇచ్చేలాగా చట్టాన్ని తీసుకురావాలి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు గుర్తున్నంత వరకు 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనే జిల్లాకి ఒక వృద్ధాశ్రమం పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. బట్ వృద్ధాశ్రమాలు అవసరము, ఓల్డేజ్ హోమ్స్ అవసరము ప్రతి జిల్లాలో. ఎందుకనంటే ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. పిల్లల ఆలనా పాలన అనేది తల్లిదండ్రులు చూసుకుంటున్నారు, కానీ తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవట్లేదు. పెళ్ళైన తర్వాత చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. సో కారణంగా తల్లిదండ్రులు కనుక కంప్లైంట్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇంక్రిమెంట్లు కట్ చేయడం, లేదా వాళ్ళకు వచ్చేటువంటి జీతభత్యాల్లో వాటా ఇవ్వటం, ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఖచ్చితంగా ఆ ప్రైవేటు ఉద్యోగుల యాజమాన్యాన్ని కంప్లైంట్ చేస్తే ఆ ప్రైవేటు ఉద్యోగుల యాజమాన్యాలు తల్లిదండ్రుల పోషణ కోసం కొంత కేటాయించేలాగా వెసులుబాటు కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందులో ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలోనే తల్లిదండ్రులను చూడనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు ఉండవు, ప్రమోషన్స్ ఉండవు అని చెప్పి కేసీఆర్ గారు ఒక ప్రతిపాదన పెట్టారు. అప్పట్లోనే ఇంప్లిమెంట్ కాల. అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది తెలుగు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా అవసరం లేదు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.